వెల్కమ్ టు ఐజీఎల్ మీడియా. నేను మీ లక్ష్మణ్. ఈరోజు మనం బీఆర్ఎస్ సీనియర్ నాయకులైనటువంటి అంగడి బసవరాజు గారి దగ్గర ఉన్నాము. ఆయన గత 40 సంవత్సరాల నుంచి కూడా చాలా యాక్టివ్‌గా బీఆర్ఎస్ పార్టీలో గాని, అనేక రకాల ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమాల్లో కూడా చాలా కీలకంగా వ్యవహరించిన వ్యక్తి. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణం నేను ఒక బీఆర్ఎస్ నాయకుని దగ్గరికి అని రాలేదు. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త నుంచి మొదలుపెడితే పెద్ద పెద్ద నాయకుల వరకు కాంగ్రెస్ నాయకులందరూ ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అని పదే పదే అంటున్నారు. సో, ఇందిరమ్మ రాజ్యం అనేది ఎలా ఉండే? ఆ ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు ఆమె పాలించినట్టు ఆ క్రమంలో అంగడి బసవరాజు గారు గూడా ఉన్నారు గాబట్టి, ఆయన అనుభవించినటువంటి పరిస్థితులు వాటన్నిటిని గూడా తెలుసుకుందాం. అదేవిధంగా మన ప్రేక్షకులకు గాని, యువతకి ఇప్పుడున్నటువంటి యువతకి గూడా ఇందిరమ్మ రాజ్యం మీద ఒక క్లారిటీ రావాలన్న ఒక ఉద్దేశ్యంతోటి సీనియర్ నాయకులైనటువంటి మన అంగడి బసవరాజు గారి దగ్గరికి రావడం జరిగింది. నమస్కారం సార్. నమస్తే. చెప్పండి సార్. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి గూడా ప్రతిసారి అన్నమాట ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అని అంటున్నారు. అంటే ఇందిరమ్మ రాజ్యం ఏమన్నా అంత గొప్పగా ఉన్నా, అప్పుడు ప్రజలేమన్నా సంవత్సరానికి 4 పంటలు పండించేటుండగా, రైతులకు గాని, తర్వాత సామాన్య ప్రజానికి గాని అన్ని రకాలుగా బాగున్నా? ఇందిరమ్మ రాజ్యం అంటే దాదాపు 40 సంవత్సరాల కిందట మాట. ఇందిరమ్మ రాజ్యంలో ఏముంది? ఇందిరమ్మ పాలన అప్పుడు నీళ్లు లేవు, చెరువుల మీద ఆధారం. ఏదో అటో ఇటో శ్రీరామ్ సాగర్, తెలంగాణలో నాగార్జున సాగర్ కొన్ని నీళ్ళు వస్తుండే. జూరాల లేదు అప్పుడు. ఇందిరమ్మ రాజ్యంలో జూరాల కూడా లేదు. చెరువుల మీద, వాగుల మీద, వర్షాల మీదనే పంటలు పండితేనే తిండి. వలస జీవితాలు. పాలమూరు అంటే వలస, మొత్తం తెలంగాణనే వలస జీవులు అంటేనే తెలంగాణ. ఆ రకంగా బతికినారు. ఏదో తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ ఏమి ఇచ్చింది? ఇందిరమ్మ రాజ్యంలో ఏం లేదు. ఏదో అప్పుడు ఇందిరమ్మ రాజ్యం ఇంట్లో ఇచ్చినారు. అది 70 రూపాయలు, 100 రూపాయలకు అప్పుడు గుడిసెలు ఇల్లు లేవు. అది దాన్ని గొప్పగా చెప్పుకొని ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం అనుకుంటానే చెప్తున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏం ఒరిగింది లేదు, ప్రజలకు బాగా అయింది లేదు. అంటే కాంగ్రెస్ నాయకులు ఎట్లా చెప్తున్నారంటే 2000 అంటే కేసీఆర్ సీఎం కాకంటే ముందు వరకు ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ రాష్ట్రము బాగా అభివృద్ధి చెందింది. కేసీఆర్ సీఎం అయిన తర్వాతనే ఇందిరమ్మ రాజ్యం అంతా గబ్బులేసింది అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే అంత గొప్పగా ఉంది అప్పుడు ఏమన్నా? ఇందిరమ్మ రాజ్యం అంటేనే దివాళీ అయిన రాజ్యం. ఈ కేసీఆర్ రాకమొదలు ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ తినిక కూడలేదు తెలంగాణలో. ఎప్పుడైతే టీఆర్ఎస్ వచ్చిందో, తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిందో 2001 నుంచి, తెలంగాణ ఉద్యమంలో 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉద్యమం చేసిన తర్వాత ఈ సోనియా గాంధీ గారు ఇందిరమ్మ రాజ్యంలో పోయి, ఇందిరమ్మ రాజ్యంలో ఏముంది? తెలంగాణ టీఆర్ఎస్ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఇందిరమ్మ పాలనే కదా. ఇందిరమ్మ పాలన ఏం 1969లో 69 కాదు, అప్పుడు కూడా కాదు, ఇప్పుడు 2001లో కూడా ఇందిరమ్మ రాజ్యమే. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి. మరి ఇందిరమ్మ రాజ్యం 70 రూపాయలు ఇస్తుండ్రి. పింఛను 70 రూపాయలు, 200 చేసినాడు రాజశేఖర రెడ్డి. ఇండ్లకి 70,000, ఇండ్లకు కూడా 70,000 గుడిసెలు. అవి గుడిసెలు ఇప్పుడు ఎప్పుడైతే చాలా మంది ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుని అప్పులపాలయ్యి ఫ్యామిలీ ఇందిరమ్మ ఇండ్లే లేవు. అదంతా బోకసు. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినారు. ఆ 70 రూపాయలకి ఇండ్లు ఏమైతాయో అది. ఆ కాలంలో కూడా 70 రూపాయలు ఇచ్చినారు. ఏం 100 ఇచ్చలేరు, 1000 ఇచ్చలేరు. ఇప్పుడు 5 లక్షలకి ఇల్లు అయితలేదు. అప్పుడు 70 రూపాయలకి ఇల్లు అవుతుంది. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా 200 చేసినాడు. కాదు, ఇందిరమ్మ ఇండ్లని అక్కడక్కడ కట్టించిండు కదా. ఇందిరమ్మ ఇండ్లు అంటే ఒక ఊరికి 80-90 ఇచ్చినారు ఇండ్లు. బిల్లులే, కాంగ్రెస్ నాయకులు ఎత్తుకు తిన్న బిల్లులే గాని ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇండ్లే లేవు. పేరుకి ఇండ్లు కానీ. సో అయితే ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో పేరు గొప్ప, ఊరి అంతే అంతే. అప్పుడైతే ఎవరికైతే తిండి సగం ఉండేది కాదు, వేసుకోవడానికి బట్టలు సగం ఉండే, బళ్ళు లేవు, రోడ్లు లేవు, ఏం లేవు, బళ్ళే లేవు. ఆమె పేరు చెప్పుకొని కాంగ్రెస్ నాయకులంతా ఇందిరమ్మ రాజ్యంలో ఇంకా ఏదో గొప్పగా చెప్పుకొని ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప ఇది ఇందిరమ్మ రాజ్యం ఏం చేసింది లేదు. అయితే ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం పేరు చెప్పి వెనకటి రోజులు తీసుకున్నానని చెప్పి తలకి రేవంత్ రెడ్డి వెనకటి రోజులు తీసుకొని వస్తా, ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వస్తానని చెప్పేసరికి ఈ ప్రజలు, యువత, నిరుద్యోగులు వీళ్ళంతా కలిసి ఎగబడి రేవంత్ రెడ్డిని సీఎం చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ 15 నెలల కాలంలో 15 నెలలు అయిపోయింది ఆయన సీఎం అయి. ఈ 15 నెలల కాలంలో మీకు
కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపించింది? ప్రజారాజ్యం, ఈ ప్రజాస్వామ్యం. పాలన. ప్రజాపాలన ఆ, రేవంత్ రెడ్డి పాలన కాదు, రేవంత్ రెడ్డి మార్కు పాలన, ఇది ప్రజాపాలన కాదు. ఉమ్, ఈ ప్రజాపాలన 15 నెలల్లో 10,50,000 కోట్లు అప్పు తెచ్చుకున్నాడు. అప్పు తెచ్చి ఎవరికి ఇచ్చినాడు, ఎవరికి పెట్టినాడు, ఏ ప్రాజెక్టులు కట్టినాడు, ఎవరికి బిల్లులు ఇచ్చినాడు, ఎవరికి పింఛన్లు ఇచ్చినాడు? 2,500 మహిళలకి ఇస్తంటివి ఇయ్యపోతివి, నెల నెలకి. నెల నెలకి ఇయ్యపోతివి. అవును, 4,000 పింఛన్ అంటివి ఇయ్యపోతివి, అవును, వికలాంగులకు 6,000 పింఛన్ అంటివి ఇయ్యపోతివి, అవును. రైతు బంధు అంటివి సగం ఇస్తేవి, సగం నోట్ల మనం వస్తుంది. వానకాలం మొత్తం ఎగరబెట్టావు. ఇప్పుడు కూడా సగం మందికి పడినాయి, సగం మందికి పడలేవు. మొత్తం లేదు. అవును, షాది బొమ్మలకు నోట్ల మనం వస్తుంది. కళ్యాణ లక్ష్మి తులం బంగారు అంటివి, ఇక్కడ బంగారు వాయ దుడ్లు వాయ. అవును. చాలా మంది నాకు తులం వస్తుంది అని చాలా ఎగబట్టి నీకు ఓటేస్తుంది. రైతు బీమా కూడా, రైతులు చనిపోతే 5 లక్షలు వస్తుంది, అది కూడా పోయినట్టనే, అది కూడా పోయింది. ఇంకా ఏది పథకం, ఏదైనా కొత్త పథకం పెట్టి, ఒక బస్సు, గ్యాస్ 500 గ్యాస్ నీకు చూపిస్తా. ఇప్పుడే 15 నిమిషాల ముందర పడింది. సబ్సిడీ మీకు ఎంత? 400 వస్తుందా? ఇప్పుడు 900 ఉంది కదా గ్యాస్. 500 మీకు, 400 గవర్నమెంట్. ఇప్పుడు గ్యాస్ 46 రూపాయలు పడింది. కొంచెం దగ్గర 46 రూపాయలు పడింది. ఇప్పుడే 15 నిమిషాల ముందరనే పడింది. నా గ్యాస్ బుక్ చేసిన 46 రూపాయలు పడింది. మళ్ళా సబ్సిడీ గ్యాస్ ఎక్కడ చెప్పండి? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలా? సబ్సిడీ కేవలం 46 రూపాయలు 46 రూపాయలు పడినాయి. ఇప్పుడు మీరు నన్ను అబద్ధం చెప్పేది లేదు. ఇప్పుడు మీకు మెసేజ్ వచ్చింది. ఇప్పుడే 10 నిమిషాల ముందర నీకు బుక్ చేసిన మెసేజ్ వచ్చింది. మరి అయితే ఏది కూడా నిజం కాదన్నట్టు, అంత అబద్ధమే. రేవంత్ రెడ్డి పాలన అంటేనే, కాంగ్రెస్ పాలన అంటేనే ఇందిరమ్మ రాజ్యం అన్న దోకుడుబాద రాజ్యం, దొంగల రాజ్యం ఇది. ఇప్పుడు దొంగలు ఎట్లా పంచుకుంటున్నారో, ఇప్పుడు తెలంగాణ ఎట్లా పంచుకుంటున్నారో 5-6 మంది దొంగలు కలిసి ఈ తెలంగాణని సర్వనాశనం చేస్తున్నారు. ఇప్పుడు మా దగ్గర జూలియాల ఉంది, నింటపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది. ఏదో చెప్తా, ఏదో ఒడుస్తానని చెప్తే ఇప్పుడు పాలన చెట్లు మలిచినాయి. వారంకి ఒకసారి నీళ్ళు వస్తాయి, పంటలు ఎండిపోతున్నాయి, రైతుల భూములు బాయ్, ప్రభుత్వ డబ్బు బాయ్, కాంట్రాక్టర్లు ఏమో జోబులు నింపుకుండ్రి, దాంట్లోకి నీళ్ళు ఇచ్చేది లేదు, పంటలు పండించేది లేదు. అది ఎవరు చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ప్లాన్ చేసినది. అదంతా ఇది ప్లాన్ అంతా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పుడు ఈ ప్రజలకి ఏం, నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేసినావు? మళ్ళీ ఆ భూములు పోయింది ఎవరు అంటే మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీవే. ఎవరు ఓసీలే, ఎవరు ఓసీ గీసీ కాదు, రైతు అంతే. రైతు ఓసీ లేదు, బీసీ లేదు, రైతు అంతా ఇంకా బీదోడే. రైతు అంతా కోటాధీశ్వరులు ఉన్నారు. కోటాధీశ్వరుల కోట్ల అధిపతులంతా బిజినెస్ మెన్లే. రైతులంతా 50 ఎకరాలు ఉన్నా వాడు రైతే. నీళ్లు లేకుంటే వాడు కూలిపోవాల్సిందే. 50 ఎకరాలు. తెలంగాణ రాకముందు మా కేసీఆర్ అదే చెప్తాడు, రైతు బంధు ఎందుకు పెట్టినా అంటే, పాలమూరు బిడ్డల్ని 50 ఎకరాల రైతు హైదరాబాద్ లా కూలిపోయి ఉప్పర్ పని చేస్తున్నాడు. 50 ఎకరాల రైతు, ఆ రైతుని చూసి నా మనసు చెలించి, నేను రైతు బంధు పెట్టిన 50 ఎకరాలకు వేస్తాడు, 100 ఎకరాలకు వేస్తాడని ప్రతిపక్షాలు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వదిలే కదా అప్పుడు. మరి ఇప్పుడు నువ్వు కూడా వేస్తా అంటావు కదా, 50 ఎకరాలకి 100 ఎకరాలకు వేస్తా అంటావు కదా. లిమిట్ ఏం పెట్టలేవు, లిమిట్ మమ్మల్ని అన్నావు కదా, మళ్ళీ లిమిట్ పెట్టాలి కదా. నువ్వు కూడా లిమిట్ పెట్టి నువ్వు చేయాలా? నువ్వు లిమిట్ పెట్టకపోయినా 3 ఎకరాలలో కూడా సకావాలి అంట కదా. 3 ఎకరాలు లేదు, 2 ఎకరాలకు లేదు. ఎవరో ఊరుకోకనికి ఒకరికి 50% వేసినా 50% నోట్ల మన. రుణమాఫీ గురించి ఎట్లా? రుణమాఫీ చెప్పుకుంటారు. ఇంకా రుణమాఫీ కొంతమందికి 50,000 రూపాయలు అయినాయి, కొంతమందికి 1,00,000 అయినాయి, కొంతమందికి 20,000 కూడా రుణమాఫీ అయ్యలేదు. సగం మందికి అయినాయి, సగం మందికి రాలేదు. ప్రజలు ఇప్పుడు మీరు నాయకులు, మాజీ సింగిల్ విండో చైర్మన్, మీరు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు కూడా మీరు ప్రముఖ ముఖ్య కార్యదర్శి కూడా పనిచేశారు. టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కూడా అతి సన్నిహితంగా కూడా ఉన్నారు. 2014 వరకు కూడా అధికారంలోకి వచ్చిన వరకు కూడా నానా రకాలుగా మీరు కష్టపడ్డారు. సో ఇప్పుడు కూడా ప్రజల్లో ఉన్నారు మీరు. ప్రజలు మీతో పాటు చాలా రకాలుగా మాట్లాడుతుంటారు, పబ్లిక్ లో తిరుగుతుంటారు. కాబట్టి ఎట్లాంటి విషయాలు చెప్తుంటారు? మీరు వాళ్ళు ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం మీద పాజిటివ్ గా ఉన్నారా, నెగిటివ్ ఉన్నారా, ఏమంటుంటారు? ప్రజలు ఏమంటున్నారు అంటే, ఏ రైతుని గాని, ఏ కూలీని గాని, ఏ యువకుడిని గాని, ఏ నిరుద్యోగిని గాని మాట్లాడిస్తే మా చెప్పు తీసుకొని మేము కొట్టుకున్నారని ఆయన ఓటేసినాము అంటే,
ఎవరికి వేసిరా ఓటు అంటే వేసిరా నాయన వానికి ఇంకో దరిద్రం కేసినాము అనుభవించాలా అని ఏడుస్తున్నారు తొందరగా ఎలక్షన్లు వచ్చి బాగున్నారా? కొందరు జల్దీ ఎలక్షన్లు వచ్చింటే బాగుండే వాడిని నోట్ల మనం వస్తుంటే ఆయన ఓడగొడుతుంటే అనే ఫీలింగ్ ఉంది. ఇప్పుడు జనరల్ గా కేసీఆర్ మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ముఖ్య కారణాలు ఏమనుకుంటున్నారు? ముఖ్య కారణాలు ఏమంటే కొంత స్థానిక ఉన్న ఎమ్మెల్యేలు కొంతమంది కార్యకర్తలు పట్టించుకోకుండా కొంతమందికి ప్రిఫరెన్స్ చేయడం అత్త కొన్ని పథకాలు కూడా మాకు చెడిపోయాయి. ఇప్పుడు దళిత బంధు పెట్టినాడు, దళిత బంధు పెట్టి ఊరికి ఒకటి తలకి 80 మంది అలిగిరి, ఒకరికి 100 మందిని దూరం చేసుకున్నాడు. బీసీకి బీసీ బంధు పెడితే బీసీకి ఊరికి ఇద్దరికి ఇస్తే ఊరల్లో అలిగిరి ఏమో వాడే ఓటేస్తారు మాకు ఏడన్నట్ట సగం మంది. అది మాకు సగం చెడుపు మాది. మా తాలూకా సమీక్ష అయినాయి ఎలక్షన్ అయిన తర్వాత మా కేటీఆర్ కి మా నాయకులకి హరీష్ రావు గారికి మా కూడా అదే చెప్పినాం. చాలా మంది కార్యకర్తలు సరే ఈ విషయంగా అయినాయి. డైరెక్ట్ మాది ఏమైనా ఆన్లైన్ కూడా చెడిపోయాం మాకు. ఆన్లైన్ డైరెక్ట్ ఇప్పుడు ఈ కళ్యాణ లక్ష్మి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటే కాంగ్రెస్ లీడర్ ఇంటికి 10 మంది తిరుగుతుండ్రు. ఇప్పుడు మా ఇంటికి ఎవరు వస్తలేడు. అట్లా మీ వాల్యూ మా కార్యకర్తల వాల్యూ లేదు. డైరెక్ట్ నువ్వేమిస్తావా? కేసీఆర్ ఇస్తాడు. పక్కన పోతే కూడా నమస్తే పెట్టరు. నమస్తే కాదు, నువ్వు నమస్తే అనొద్దు. నువ్వు అసలు నిన్ను మాట్లాడారు నువ్వేమిస్తేదా? కేసీఆర్ డైరెక్ట్ వస్తుంది నా ఇంటికి అంటారు. ఒక రైతు బంధు వచ్చినా డైరెక్ట్. అప్పుడు ఏమైతుందంటే వానికి కొంపలు తిరిగి కాంగ్రెస్ కొంపలు తిరిగి నమస్తే సారు, నమస్తే అండి, నమస్తే నాయన అనుకుంటా వాడిని అడిగితే సరే చెప్పిస్తలే అంటే వాడు గడ్డకెక్కినట్ట. ఇప్పుడు అట్లా కాదు కదా. కేసీఆర్ ఆలోచన పెద్ద మంచి ఆలోచన చేసినాడు. కాకపోతే జనాలు అర్థం చేసుకుంటలేరు. ఆన్లైనే మాకు చెడుపు. మా పార్టీ ఓడిపోవడానికి 100% ఆన్లైన్ చెడుపు. కానీ అది కరప్షన్ కాకుండా దళారుల చేతిలో ప్రజల నాశనం కాకుండా మంచి జరిగేది కదా. మా నాయకుడు అట్లా అంత మంచి ఆలోచన చేసిన ప్రజలకు మంచి అవుతుంది కానీ మీ నాయకునికి మంచి కాదా? మాకు కూడా ఇప్పుడు ఎట్లా ఓడగొట్టాలా, ఎట్లా ఓడిపోయేది మా. ఇప్పుడు మేము ఓటు అడగనిక పోనిక ముఖం లేదు. నీవిస్తావా? నువ్వే దగ్గరుండి ఇప్పించినట్టయితే ఏం నేనే చేసినా నువ్వు నాకు మాకెట్టే మా పార్టీకి ఎట్టేయవని నేను అడగను. నువ్వు అడుగుతావు, వాళ్ళకు కూడా అభిమానం ఉంటది. దగ్గరుండి ఇప్పించలే. నన్ను ఆయన 2 మాటలు తిరిగితే ఆయన కూడా నా మీద ప్రేమ పుడుతుంది. ఇప్పుడు నన్ను మాట్లాడిపోయేది, నన్ను పోయి ఓట్లు అడిగితే నాకు ఎట్టేస్తారు చెప్పు. అయితే ఇది కూడా ఒక కారణమే. 100కి 90% ఇదే కారణమే. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు 2023లో ఎన్నికల్లో నిలవడం జరిగింది. అంతకుముందు 2018లో కూడా గెలిచిండు. 2023లో గెలవడానికి కూడా మీరు చాలా కష్టపడినారు. అంతా సీనియర్ నాయకులు అంతా కష్టపడి ఆయన గెలిపించారు. గెలిపించిన తర్వాత ఆయన కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలోకి పోయినా అంటున్నాడు. సో ఆయన ఆ పార్టీలోకి వెళ్ళిపోవడం మీరు ఎట్లా చూస్తారు? దానివల్ల ఏమైనా బీఆర్ఎస్ పార్టీ ఏమైనా నష్టం జరిగిందా? ఇప్పుడు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. ఆయన ఈ రెండో కేటగిరీకి చెందిన వ్యక్తి కృష్ణమోహన్. సెల్ఫ్ సూసైడ్ అంతే. ఆయనకి మా నాయకునికి కేసీఆర్ దగ్గర మంచి గౌరవం ఉండే. పోతే వయసులో చిన్న ఆయన కృష్ణమోహన్ రెడ్డి గారు అనే కెపాసిటీ ఉండే. అటువంటిది హరీష్ రావు కూడా దగ్గరుండి ఈ ఆర్థికంగా అంతా ఆదుకొని గెలిపించినారు. గెలిపించినాక ఈ కొంతమంది వెనక ఉండరు కదా, కింద వీళ్ళు ఏమంటారు, పైరవకారులు మాటలేని అన్న మా సిఐ మాట ఏంటలేడు, డిఎస్పి మాట ఏంటలేడు, ఎస్ఐ మాట ఏంటలేడు. ఇట్లా ఆయనని మైండ్ డైవర్ట్ చేసిన కాంట్రాక్ట్ బిల్లుల కోసం. బిల్లుల 10 ఏళ్ళు అధికారంలో ఉన్న ఆయనది కొంచెం పొరపాటు ఉంది. నిజాయితీగా 10 ఏళ్ళు కష్టపడినాడు. ఎవ్వరికి భయపడకుండా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్న అధికార పక్షంని ఎదుర్కొన్నాడు. ఇప్పుడు సడన్ గా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో నాకు తెలియదు.
అంటే ఆయన నమ్మి పెట్టుబడి పెట్టిన కాంట్రాక్టర్లని కూడా వాళ్ళని కూడా చూసుకోవాలి గదా! వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి పోతేనే బిల్లులు చెల్లిస్తామని రేవంత్ రెడ్డి పైన నుంచి డిమాండ్ చేసినందుకే ఇప్పుడు బయట నుంచి టాక్ వస్తుంది. బయట టాక్ అంతా అబద్ధం. ఆయన అనుచరులు ఎవరు వేల కోట్లకు అధిపతులు లేరు. ఆయన అనుచరులలో ఎవరు పని వాళ్ళు చేసుకొని తింటారు. ఎవరు కాంట్రాక్ట్ ఏదో చిన్న చిన్న కాంట్రాక్టులు వాళ్ళు ఎందుకంటే చేసుకుంటారు. ఇప్పుడు మెడికల్ కాలేజ్ కట్టించడం, నర్సింగ్ కాలేజ్ కట్టించడం, మెడికల్ కాలేజ్ కట్టిస్తే నీకేం సంబంధము? అంటే కాంట్రాక్టర్ నీవే స్టేట్ కాంట్రాక్టర్, వాళ్ళు స్టేట్ వాళ్ళు ఎవరికి నువ్వు చెప్తే అయినాడు. నాది ఇప్పుడు బిల్లులు వాళ్ళకి వస్తాయి. రాయపురం ఉంది, మన డ్యామ్ రాయపురం డ్యామ్ ఉంది, మన గిజలగట్టు ఉంది కదా సోమనాద్రి సోమనాథ్ ఉంది. అది మనం చెప్తే ఆగాడు, అది వాడు డైరెక్ట్ ఆయన చూసుకుంటాడు. మనకేమి ఇప్పుడు ఈయన దేన్ని ఆశించిపోయినట్టు ఏం ఆశించలేడు. ఈ పక్కల ఆయనని మైండ్ డైవర్ట్ చేసినారు. మనకు అది రాజు. మన ఇంకొక విషయము, ఆయన ఈ బీసీని ఆయన పోవడము, బీసీని గబ్బులే పనిగా పోయినాడని ఒక ప్రచారం చేసుకున్నాడు. ఆయన అనుచరులే చేస్తున్నారే. సరితమ్మది ఫుల్ నడుస్తుంది. మనం ఆ పార్టీలోకి పోతే ఆయన తొక్కొచ్చు. రంజిత్ బాగా నడుస్తుంది, రంజిత్ తొక్కొచ్చు. బాసన్మత్ బాగా నడుస్తుంది, బాసన్మత్ తొక్కొచ్చు అని ఇవాళ అని మా నాయకుడు పోయినాడు అని కింద ఉన్న అనుచరులు ప్రచారం చేయబట్టి ఆయనకు పెద్ద డ్యామేజ్ అయింది. మళ్ళీ రీసెంట్ కూడా కాంగ్రెస్ సంబంధించిన ఫ్లెక్సీలలో నా ఫోటో వేస్తున్నాడని కేసు కూడా పెట్టింది. అదంతా ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని అంటున్నాడు. ఏ పార్టీలో నాయకుడుగా మీరు ఎట్లా చెప్తారు? బీఆర్ఎస్ మా పార్టీలో లేడు, మా పార్టీకి సంబంధం లేదు. ఆయన మా పార్టీకి ఆయనకు మా సంబంధం లేదు. ఎప్పుడైతే మా పార్టీ నుండి కాంగ్రెస్ కనుగొప్పుకున్నాడో కేసీఆర్ ఎవరైనా మాట్లాడతారో ఇప్పుడు కూడా ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళని తొక్కనిక పోయినా అంటే అరే జనాల్లో ఏమనుకున్నా అంటే ఈ బీసీని మళ్ళా తొక్కనిక పోయినాడు ఆయన డ్యామేజ్ చేసినారు. వీళ్ళు పక్కనున్నోళ్ళే ఆయన వాడి ఉద్దేశం ఉందో లేదో కానీ ఈ పక్కనున్నోళ్ళే ఆయనని అన్ని రకాలుగా డ్యామేజ్ చేసిన వీళ్ళే. మళ్ళా మీకు బీఆర్ఎస్ పార్టీకి ఏమన్నా మాకు ఎలాంటి నష్టం లేదు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినా బీఆర్ఎస్ జెండా గద్వాల కోట మీద ఎగరేస్తాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి పాలనకి వ్యతిరేకంగా ఇప్పుడు ఈ గ్రామాల్లో ఏ ప్రజల్లో ఎక్కడన్నా ఎవరినైనా అడగండి, మీరు కూడా అడగండి. మా టీఆర్ఎస్ కాంగ్రెస్ ఓటేసినప్పుడు వేస్తే బాగా తప్పైంది, ఇప్పుడు మన టీఆర్ఎస్కి వేస్తా అంటాడు. ఎందుకంటే ఆయన చేసిన రేవంత్ రెడ్డి ఏం చేసినాడు? మహిళలు పట్టు పట్టించే తప్ప ఇంకేం ఫ్రీ బస్ పెట్టి మహిళలను పట్టు పట్టిస్తారు. వాళ్ళు కూడా సంతోషంగా లేరు. సంతోషంగా లేదు. ఇప్పుడు హైదరాబాద్ లా నా మనమడు బొంగుళూరు చదువుతాడు. ఆ ఎక్స్ప్రెస్ ఉంటాయి కొన్ని టికెట్లు, కొంత బస్సుల్లో టికెట్లు తీసుకుంటారు ఆటోలకు కానీ మగవాళ్ళకి కానీ. సూపర్ ఫాస్ట్ ఉన్నాయి లగ్జరీ బస్సులకి. ఆ బస్సు టికెట్ తీసుకున్న బస్సు లేడీస్ ఈ ఆడోళ్ళు 100 మంది కింద నిలబడి ఒక్కరు ఎక్కలేరు. ఇప్పుడు పెట్టేటప్పుడు నీవు నెత్తి అన్ని ఆలోచన చేసి ఫ్రీ బస్సు పెట్టాలా. 2 లక్షల జీతం తీసుకునే మహిళ కూడా ఫ్రీ బస్సు నిలబడుతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో ఎక్కువ నిలబడుతుంది. ఓ ఖాళీ కూలి చేసుకునేది బీదాయమ్మ 2 ఎకరాల పొలం ఉన్నాడు, 3 ఎకరాల పొలం ఉన్నోడికి బీద వాళ్ళకి ఫ్రీ బస్సు పెట్టు. నువ్వు 2 లక్షల జీతానికి ఫ్రీ బస్సు పెట్టి నువ్వు బీద వాళ్ళకి ఏం చేసినంత చెప్పు. 2 లక్షల ఆయమ్మ కూడా బస్సు కోసం నిలబడుతుంది, ఫ్రీ బస్ కోసం. ప్రైవేట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కార్డు పెట్టు. ఓ కార్డు పెట్టి 10,000 పైన జీతం ఉంటే వద్దు. కూలి చేసుకున్న వాళ్ళకి, మహిళలకి, బతుకుదేలు కోసం పట్టణం వచ్చిన వాళ్ళకి పెట్టాలా కానీ నువ్వు ఇప్పుడు ఎవరికి ఎంప్లాయీసే. ఎంప్లాయీస్ కే బెనిఫిట్ ఎవరికే బెనిఫిట్. రేవంత్ రెడ్డి బెనిఫిట్ చేసినాడు కానీ ప్రజలకి ఎలాంటి బెనిఫిట్ లేదు. ఎవరు పోతారు అబ్బా? పల్లెటూరులో ఆడపిల్లలు రోజు పోతారా గద్వాలకి? ఏమైనా అవసరం ఉండదే? 10 రూపాయల ఖర్చే బయట. 10 రూపాయల ఖర్చు కాదు, అవసరం ఏముంటది వాళ్ళకి? అవసరం ఏదైనా మంచి పండుగ పబ్బాలు, ఏదైనా పెళ్లి సంవత్సరంలో 3 సార్లు 4 సార్లు పోతారు.
ఈ రోజు తిరుగుతలేరు కదా, రోజు తిరుగుతలే ఎవరు ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ మరి ఎంప్లాయీస్ ఫ్రీ పెట్టి ఎవరికి లాభం? ఫ్రీ బస్ అంటే ఎవరికి లాభము? మళ్ళీ ఒక చోట ఏమంటారు, ఫ్రీ బస్ పెట్టడం వల్లనే ఆదాయం పెరిగింది అంటారు. మరి మొగలకు కూడా ఫ్రీ బస్ పెడితే ఇప్పుడు ఇంకా ఎక్కువైతుంది కదా. ఏది పెరుగుతుంది, ఆర్టీసీలు ఏది పెరుగుతుంది, అందరు టికెట్లు కొడతారు. అవు. ఒకరు వచ్చిన కానీ ఇద్దరు కొడతారా? 10 కొడతారు, ఒకటి 2 కాదు. కానీ బడ్జెట్ బొక్క పడేది పడతారు. బస్సు ఆర్టీసీ ఫుల్ బస్సులు నడుస్తాయి ఎప్పుడన్నా కానీ, ఎప్పుడు ఫుల్లే ఉంటాయి ఆర్టీసీ బస్సులు. మరి ఇక లాభం రాకుండా ఏం లాభం ఉంటుంది? గవర్నమెంట్ లాస్. ఊరు లాస్ అంటే గవర్నమెంటే లాస్. అయితే ఇప్పుడు మీ నాయకుడు ఎవరు అనుకుంటున్నారు ప్రజలు? ఇప్పుడు బండ కృష్ణమోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. సో ప్రెసెంట్ మీరంతా అనేక రకాల కార్యక్రమాల్లో ఉద్యమాలు, అన్ని రకాల ఉద్యమాల్లో ఇప్పుడు మాకి బాస్ హనుమంతు ఉన్నాడు. ఆయన బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినాడు. అలా చిన్న ఆయన డిసిబి చైర్మన్ గా పనిచేసినాడు. ఈయన కూడా రాజకీయంగా 2 సార్లు జెడ్పీటీసీ. మేమంతా కమ్యూనిటీ కూడా బాగుంది. ఆయనకి ఒక బీసీ బిడ్డ, ఆయన కూడా ఇస్తే బాగుంటది అని మేము కోరుకుంటాము. సీనియర్లంతా ఆయనకి మద్దతుగా, మా సీనియర్లంతా ఆయనకి మద్దతు ఇస్తున్నాము. ఆయన లేకపోతే ఇంకా మీ సీనియర్లను కొంతమంది ఏమన్నా ఎమ్మెల్యే సీట్ మాకు వస్తే బాగుంటది అని దానికోసం ఏమైనా ప్రయత్నాలు ఏమైనా చేసే అవకాశం ఉందా? వస్తుంది, ఇంకా ఆశించడానికి తప్పు లేదు. ఎవరైనా ఆశించవచ్చు, నేను కూడా ఆశించవచ్చు, తప్పు లేదు. గత 6-7 నెలల నుంచి కూడా ఇన్ఛార్జి పదవులు కూడా డిక్లేర్ చేసి గ్రౌండ్ లెవెల్లో కూడా పార్టీని బలోపేతం చేద్దామనే ఆలోచనలు జరుగుతున్నాయి. మరి త్వరలో ఇన్ఛార్జ్ చేసే అవకాశం 100% ఇన్ఛార్జీలు ఇస్తారు. కాకపోతే 10 మంది ఎమ్మెల్యేలు పోయినారు. 10 మంది ఎమ్మెల్యేలు పోతే 10 మందిలా కొన్ని మళ్ళా మిగతా వాళ్ళు కొన్ని నియోజకవర్గాలు కూడా ఇన్ఛార్జీలు మార్చాలనే ఆలోచన పార్టీకి ఉన్నది. ఆ పార్టీ అన్ని ఇన్ఛార్జీలు ఇచ్చినప్పుడు మనది కూడా ఇస్తాం. అదే సపరేట్ ఇవ్వాలనే. గద్వాల్ నియోజకవర్గంలో ఎవరిని బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా పెడితే గద్వాల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలుస్తాడు ఎవరిని అనుకుంటున్నారు? ఇప్పుడు మేము మా నాయకుడు ఇప్పుడు తిరుగారేతోళ్ళు మా బాస్ హనుమంతు ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలో అందరూ పనిచేస్తున్నాం అనుకున్నాం అనుకో. ఆయనకి మేమేమనుకుంటాం, ఆయనకి ఇస్తేనే గెలుస్తామని అనుకుంటున్నాం. కలుపుకొని అందరినీ మంచిగా కలుపుకపోతాడు. స్వామ్యుడు, మంచి మనిషి, అందరినీ కావాల్సిన వాడు. కమ్యూనిటీ బాగుంది. అట్లా మాకు ఆశ. మొత్తం మీద బీసీ జెండా గద్వాల ఎగరేస్తాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున బీసీ జెండా ఖచ్చితంగా 100% ఎగరేస్తాం. ఆర్థికంగా కూడా బాగుండాలి కదా. కొంచెం వస్తుంది కామెంట్, గద్వాల్ జిల్లా అంటేనే, గద్వాల్ నియోజకవర్గం అంటేనే రెడ్డిలకి కంచుకోట, వాళ్ళు ఆర్థికంగా కూడా బాగున్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి ఓటర్లైనా వాళ్ళ దుక్కు తిప్పుకుంటారు. కాబట్టి బీసీలలో అంత ఆర్థికంగా బలంగా ఉన్నారా అన్నట్టు క్వశ్చన్. ప్రజలకు కూడా ఖర్చు పెట్టాలి కదా, వచ్చిన కార్యకర్తలకు మినిమం మెయింటెనెన్స్ లాగా ఖర్చు పెట్టాలి కదా, అట్లా తట్టుకోగలరా? మొన్న తట్టుకున్నారా కదా, మొన్ననే కదా. ఆమె కాంగ్రెస్ లో ఉంది కదా, బీఆర్ఎస్ లో కూడా ఇప్పుడు మీరు అంటున్నారు. లేదు, బీసీలు అంటున్నావు నువ్వు. బీసీలు ఆర్థికంగా ఉండాలంటే ఒక బీసీ బిడ్డ తట్టుకునింది కదా. ఆమె పార్టీలు వేరే బీసీ. మాకు హనుమంతు కూడా తట్టుకునే శక్తి ఉంది ఆయన దగ్గర. ఇప్పుడు డబ్బు అంటే ఎన్ని కోట్లు ఉండేవి, ఎన్ని కోట్లు అంటే వాళ్ళకి ఇప్పుడు మిగతా వల్ల ఇప్పుడు నిలబడిన వాళ్ళు ఎన్ని కోట్లు ఉండవని చెప్తారా? 1 కోటి 2 కోట్లు అన్నట్టు చెప్తారు. మా కూడా అంతే. మా వాడు వాళ్ళకి తట్టుకునే శక్తి మా దగ్గర ఉంది. ఎన్ని కోట్లు అని మనం చెప్పము. కానీ బీఆర్ఎస్ పార్టీని మాత్రం బీసీ బిడ్డ లేపుకొస్తాం. బీసీ బిడ్డని గెలిపిస్తాం. బీసీ జెండా ఎగరేస్తాం అంతే. అయితే మీకు మన మామూలుగా గద్వాల్ నియోజకవర్గానికి సపోర్ట్ గా అప్పటికి కూడా ఉన్నటువంటి వ్యక్తులు నిరంజన్ రెడ్డి గారు కానీ, తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, వాళ్ళ మంత్రులు ఇప్పుడు కూడా వాళ్ళు మీతో టచ్ లో ఉండి మన పార్టీ మళ్ళీ ఇక్కడ కూడా గద్వాల్ నియోజకవర్గంలో మళ్ళీ గెలవాలన్నట్టు ఏమన్నా వాళ్ళు మంచిగా మీకు సహకరిస్తున్నారు? 100% నిరంజన్ రెడ్డి గారు మన తాలూకాని మళ్ళీ టీఆర్ఎస్ గెలిపియనికే, టీఆర్ఎస్ జెండా ఎగిరేయడానికి కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో, నిరంజన్ రెడ్డి కష్టపడుతున్నాడు. సూచనలు ఇస్తున్నాడు, కష్టపడుతున్నాడు. నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో జెండా ఎగిరేస్తాం. ఓకే. అయితే ఇప్పుడు మీరు
మన కేసీఆర్ పాలనలో మీకు నచ్చిన పథకాలు, ప్రజల్లోకి మంచిగా ఎళ్ళినటువంటి పథకాలు చెప్పమంటే ఏం చెప్తారు? నీవు కేసీఆర్ పథకాలు లేని గ్రామం లేదు. హ్మ్. ఏదైనా ఉందే? లేదు. ఈ ఇంటికి నల్లా ఉందే? అవును. కరెక్ట్. ప్రపంచంలో లేదు. అవును. దేశంలో ఏ ఇప్పుడు దేశంలో రాష్ట్రంలో చాలా రాష్ట్రాల్లో కూడా లేదు. దేశంలో లేదు, ప్రపంచంలో లేదు, దేశంలో కూడా లేదు. అవును. మరి ఇక కళ్యాణ లక్ష్మి పెట్టినాడా? ఎవరైనా షాదీ ముబారక్ పెట్టినాడా? ఆ? ఈ రైతు బీమా పెట్టినాడా? దేశంలో ఏ రైతు చనిపోతే అర్ధ ఎకరా మా ఇంటి పక్కనే, ఒక్క గుంట ఉన్నా. మా ఇంటి పక్కనే 20 గుంటాలు ఉంది. హ్మ్. ఒక ఈ పక్కనే కూడా ఓకే. 20 గుంటాలు ఉంటే చనిపోయినా 5 లక్షలు వచ్చినాయని. హ్మ్. మరి ఇంతకన్నా పాలన, ఇంతకన్నా మంచి ప్రభుత్వం రైతు బంధు. అవును. రైతు బంధు 100 ఎకరాలకు వేసినాడు. 100 ఎకరాలకు వేసినా అంటే 100కి 100 ఎకరాలు ఉన్నోళ్ళు 10 ఊళ్ళో ఒక్కడు కూడా ఉన్నాడు. అయితే మీరు జస్ట్ 1.9 దగ్గర దగ్గర 7 లక్షల ఓట్ల తేడాతోటి ఓడిపోవడం జరిగింది. 7,000 అంటే మన మొత్తం మొత్తం రాష్ట్రంలో వాళ్ళకి 39% వాళ్ళకి పడితే ఓట్లు, మీకు 37% పడింది. ఆ. అంటే దగ్గర దగ్గర 7 లక్షల 7 ఓట్ల లక్షలు. తేడాతోటి ఓడిపోయారు. కానీ మీరేమన్నా పార్టీ వాళ్ళు రైతులు మాకు మోసం చేసిర్రు, వాళ్ళు మోసం చేసిర్రు అని బాధపడుతున్నారా? ఏం బాధ లేదు. ఈ మా పార్టీ ఓడిపోవడానికి కారణం 100% స్థానిక ఉన్న ఎమ్మెల్యే, అంటే మొత్తం తెలంగాణలో 119 నియోజకవర్గం. 119 నియోజకవర్గాల్లో ఏమైందంటే కొంతమంది ఎమ్మెల్యేలు పట్టించుకోకుండా దూరం పెడుతుంటారు వాళ్ళు. కానీ వాళ్ళని ఏం చేద్దంటే ఈయనను ఓడగొడితే మా ఎట్ట పైన కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, ఈయన ఓడిపోవాలి. ఒక్కడి గురించి ఆలోచన ఈ ఒక్కరి గురించి ఆలోచన చేసినాడు. ఈ ఎమ్మెల్యేని ఓడగొట్టడానికే ఆలోచన చేసినాడు. అన్ని నియోజకవర్గాలు కూడా అట్టే అంటున్నారు. సేమ్ 119 నియోజకవర్గాల్లో ఇదే కట్ అయింది. ఊరికి ఏమిందంటే ఈ మామూలుగా ఊరికి 10 మంది 20 మంది ఇట్లా జమ అయ్యి మన పట్టించుకుని లేడు ఎమ్మెల్యే. ఈయన ఎమ్మెల్యేని ఓడగొట్టాలా, మన ఎట కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఇవ్వాలా అన్న. అప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు 2-3 సార్లు గెలిచిన వాళ్ళు, గెలిచిన వాళ్ళ మీద బోర్ ఉంది. కొంతమంది పట్టించుకుంటారు, గర్వం. కొంతమంది గర్వం ఎక్కి ఇంట్లో కూర్చున్నా కూడా ఇంట్లో కూర్చున్నా మా కేసీఆర్ పేరు చెప్తారంటే ఈ జనాలు ఇట్లా అనుకున్నారు, వాళ్ళు అట్లా అనుకున్నారు. మా 7 లక్షల ఓట్లకి తేడా అదే. మా ఓడిపోవడానికి కారణము మా పథకాలు కాదు, కేసీఆర్ చేడుపు చేసింది లేదు. ఇప్పుడు అనుభవిస్తున్నారు అది జనాలు. ఏం రానాయన మా గతి ఎట్లయింది, ఎందుకు వేస్తే మీ కాంగ్రెస్ ఇప్పుడు అప్పుడు అనుకున్నాడే మా ఎమ్మెల్యేని ఓడగొట్టి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అన్నోడు కూడా ఊక ఓడగొట్టుకుని మంచోడ చెడ్డవాడు ఈయన ఉండింటే బాగుండే, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుండని ఇప్పుడు బాధపడుతున్నాడు. ఇప్పుడు బాధపడి లాభం లేదు. మళ్ళీ రేవంత్ రెడ్డి చాలా రకాల మాటలు చెప్తున్నాడు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తానని మన పైలట్ గ్రౌండ్ లో కూడా మాట్లాడిండు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు. మరి చాలా మంది మీ నాయకులు కూడా అంటున్నారు 2500 కూడా చక్కగా మీరు కోటీశ్వరులను ఎట్ట చేస్తారు? కోటి కాదు, 1,00,000 మందిని కూడా చేయని. 1 కోటి మంది 2500 చేస్తే 1 కోటి మంది చేసినట్టనే. నువ్వు 2500 ఫస్ట్ ఇంటికి మహిళ, నువ్వు భార్య భర్తలకు పింఛన్ ఇస్తాంటివి, ఇద్దరికి పింఛన్ ఇస్తాంటివి, ఇద్దరికి లేదు ఒకరికి లేదు. నీ 2500 ఎవరికి ఇస్తా? 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇస్తా. అందరికి ఇంట్లో 60 ఏళ్ళు కాదు, ఇంట్లో మహిళలకి ఓటక్కున్న మహిళకి 2500 ఇస్తాను. మరి ఏం ఎక్కడవా? 1 కోటి మంది కాదు, 1,00,000 మంది చెయ్యి, ఊరికి 10 మంది చేయరా నాయన. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇస్తున్నామని హడావిడి చేస్తున్నారు, కానీ ఇప్పటివరకు ఏమైనా లీస్ట్ ఏమైనా బయట? అదొక బోకస్ 100కి 100 20 లక్షల ఇండ్లు కట్టిస్తామంటున్నారు. బడ్జెట్ అసలు 7,000 కోట్లు 8,000 కోట్లు. నీవు బడ్జెట్ 1,00,000 కోట్లు పెంచొచ్చు, ఇది రిలీజ్ చేస్తేనే కదా. బడ్జెట్లు ఏ ప్రభుత్వాలన్నా కానీ 2 లక్షలు 3 లక్షల ఎస్టిమేషన్ వేస్తారు వాళ్ళు. ఎస్టిమేషన్ వేసి బడ్జెట్ రూపొందిస్తారు. దానికి డబ్బులు కావాలి, రిలీజ్ చేయాలి కదా. రిలీజ్ చేయాలి కదా. ఇప్పుడు 1,50,000 కోట్లు సంవత్సరానికి అప్పు చేసినావు. మేము కేసీఆర్ 10 ఏళ్ళకి 4 లక్షల కోట్లు అప్పు చేసినాడు. నువ్వు 1 సంవత్సరంన్నరకే 1,00,000 చేసినావు. మరి ఏ పథకాలకు మళ్ళించినావు? ఏ పథకం కొత్తగా ఇచ్చినావు? ఏ పథకం కొత్తగా ఇచ్చినావు? ఏ డ్యామ్ కట్టినావు? ఏ బిల్లు ఇచ్చినావు? చెప్పు. ఇంకోటి వాళ్ళు మాట బయటికి మాట్లాడినప్పుడల్లా ప్రతిసారి 7 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అంటున్నారు.
కానీ కేంద్రం మాత్రము 4 లక్షల కోట్ల అప్పు తీసుకుంది అంటున్నారు. మరి 3 లక్షల డిఫరెన్స్ వస్తుంది. ఇంత పచ్చాబద్దాలు మీ రాజకీయ నాయకులకే సొంతమా? రాజకీయ నాయకుల చెప్పేతోడు మూర్ఖుడు అయితే మనం ఎన్నితల మూర్ఖుడం కాదు కదా. అందరికి చెప్పినట్టే ఎవరు వింటారు? మనకు కూడా తెలివి కానీ ఉంది. మనసాక్షి ఉండాలి కదా మరి. వాళ్ళు కాంగ్రెస్ అంటేనే మనసాక్షి లేని పార్టీ అది. అది కాంగ్రెస్ అంటేనే దివాలా లేచిన పార్టీ. అది ఎప్పుడో 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు ఒకసారి వస్తుంటది. అది ఎప్పటికీ ఏదేది రాదు. ఏ రాష్ట్రంలో చూడు, ఇప్పుడు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఉండదు? 5 రాష్ట్రాలు 6 రాష్ట్రాల్లో ఉంది. ఈ 6 రాష్ట్రాల్లో ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఒక రాష్ట్రంలో కూడా రాదు. ఈయన మళ్ళా మన తెలంగాణలో పాలన చూసి దేశంలో ఎక్కడ కూడా గెలిచి మహారాష్ట్ర ఏమా తెలంగాణ చూసి మహారాష్ట్ర బాయ్, ఢిల్లీ బాయ్, అన్ని బాయ్. ఇవన్నీ ఈ కాంగ్రెస్ అంటేనే బోకస్. ఈ ఇందిరమ్మ ఇండ్లు ఊరికి ఓటిస్తారబ్బా. ఫస్ట్ చూపిస్తారు, అవి కూడా 4 విడతల్లో ఇస్తారంట డబ్బులు. ట్రైల్ చూపిస్తారు. ట్రైల్ చూపించి ఏం బునాది బేస్మెంట్ కంటాక 1 లక్ష, గోడలు వేసినాక 1 లక్ష, చెత్త వేసేటప్పుడు 1 లక్ష, అంత ఫినిషింగ్ అంత ప్లాస్టర్ చేసి కలర్ కొట్టినప్పుడు 2 లక్షలు అంటారు. కలర్ కొట్టడానికి ప్రభుత్వమే లేకుంటది. ఇంకా వాడు అప్పు చేసి కట్టుకున్నోడు నోట్లో మనబోసుకొని వాడు. చాలా మంది ప్రజలు కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు కేసీఆర్ ఇల్లు ఇవ్వలేదు, రేషన్ కార్డు ఇవ్వలేదు అని చిన్న చిన్న వాటి గురించి మాట్లాడారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏమైనా రియలైజ్ అయ్యారా? ఇప్పుడు హైదరాబాద్ ఉంది. అవును, 1 లక్ష ఇల్లు కట్టినాడు హైదరాబాద్ లో. 1,60,000 కట్టినాడు. 1,60,000 కట్టినాడు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి హైడ్రా కూల్చి అక్కడ పంపిస్తున్నాడు కదా. మళ్ళీ ఎక్కడ పంపించినాడు? కేసీఆర్ కట్టిన కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ లో కట్టినాడు. నీకు సిగ్గు శరము ఉంటే వాళ్ళ కొత్త ఇండ్లు కట్టించి ఆ కొత్త ఇల్లు జెండా కలర్ వేసుకుంటున్నారు. మామ కట్టిన ఇల్లు నీ జెండా కలర్ వేసుకుంటావు. సిగ్గు శరం ఏమన్నా ఉందా నీకు? నీకేమన్నా తెలివి ఉందే? ఎవరికో పుట్టిన కొడుకు నా కొడుకు అంటే నీకేమన్నా అందం ఉందే నీకు? నా రూపాయి ఉంటాడు, నాకు పుట్టినోడు నా రూపాయి ఉంటాడు, నీ రూపాయి ఎందుకుంటాడు? కేసీఆర్ కట్టినట్టు బాలేవు అనుకుంటే ఇప్పుడు వాళ్ళని దాంట్లో బాగుండే బంగారులో కల్లా ఉన్నాయి అంటాడు. మన బంగారు కేసీఆర్ డబల్ రూమ్ ఆడ తీలిపాయ, ఆడ చర్చలు ఊడిపాయ, ఈడబాడిపాయ అంటున్నావు. మరి వాళ్ళని పడిపోయిన ఇంట్లోకి ఎందుకు తోలుతావు? ఎందుకు కలర్లు వేసుకుంటావు? ఎందుకు కాంగ్రెస్ కలర్లు వేసుకుంటావు? సిగ్గు శరం ఉందే నీకేమన్నా? ఇప్పుడు మూసీ నది గురించి కూడా చాలా మాట్లాడుతున్నారు. అసలు 10 ఏళ్ల కాలంలో మూసీ నది అంతా గలీజ్ అయినట్టు మాట్లాడుతారు. వాళ్ళు 55 సంవత్సరాలు కాంగ్రెస్ కదా. మూసీ నది మూసుకపోవడం కారణం కాంగ్రెస్. అది ఎందుకు వాళ్ళు చెప్పుకోవట్లేదని ఆడ ఉన్నది తెలుసు. ఆడ ఉన్నది తెలుసు. హైదరాబాద్ గురించి పల్లెటూరులోకి ఏం తెలియదు కదా కొంత. మనము ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ అవి అక్కడ ఉన్నటువంటి ఫార్మా ఇండస్ట్రీ తేవడానికి కారణం మేమేని వాళ్ళే గర్వంగా చెప్పుకుంటారు. వాళ్ళు తెచ్చింది మేమంటారు, గలీజ్ అవడానికి కారణం కూడా మీరే. ఇప్పుడు ఆ నీళ్లు ఫ్యాక్టరీ నీళ్లు ఆడిపోయినాయి, మూసినదిలేకపోయినాయి. మరి మూసినది ఫ్యాక్టరీ కట్టింది ఎవరు? మీరు బాగా గమనిస్తున్నారు లేదు? కాంగ్రెస్ చెప్తుంది ఏంటంటే 2014 వరకు తెలంగాణ అంటే ఒక అద్భుతమైన ప్రదేశము. 2014 నుంచి 23 లోపు మొత్తం కేసీఆర్ అంతా గలీజ్ చేసింది అన్నట్టు మాట్లాడుతున్నారు. ఒక్కటే నిలబడు. కేసీఆర్ రాక తొలిగే 2014 ముందర తెలంగాణ ఎట్లుండే, 2014 దాటిన తర్వాత తెలంగాణ ఎట్లా ఉంది అనే చెప్పమను. కరీంనగర్ నుంచి సిద్దిపేట వరకు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తానికి. ఒక 20 సంవత్సరాలు అంటే తెలంగాణ 2001 కన్నా ముందు ఈ కరీంనగర్ నుంచి సిద్దిపేట వరకు ఎడారి, చెట్లు మలుస్తున్నాయి. ఊరు చెడ్డలు లేవు, ఆంధ్యాలు ఏదో కందులు అవి పండిస్తారు. ఈ రోజు కరీంనగర్ నుంచి సిద్దిపేట వరకు అక్కడెక్కడ వాటరే, అక్కడ ఇక్కడ వాటరే. మరి వాళ్ళు అధికారంలో ఉన్న అన్ని రోజుల్లో కూడా 20 లక్షల టన్నులు ఉండే. ఇప్పుడు 4 కోట్ల టన్నులు వెళ్ళిపోయింది. మరి ఎక్కడ పండే? మీరు పండిస్తారా? మీ కర్ణాటక ఉంటే మీ ప్రభుత్వం ఉంది కదా, అన్ను చేస్తారా ఒడ్లు? మళ్ళీ 2014 కంటే ముందు కూడా అన్ని టన్నులు పండియచ్చు కదా, మీరు అంత అభివృద్ధి చెందించి. ఏది అభివృద్ధి? మాటలు రేవంత్ రెడ్డి అంటే అవి బండకూతలు. వాడిని కలుస్తా, ఈయన కొడుస్తా, ఆని తొక్కుతా. ఇప్పుడు నువ్వు ఎలక్షన్ పెట్టి నేను తొక్కుతారు. పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మేము 4 ఎకరాలు పొలం కొన్నప్పుడు కూడా మా ఇంట్లో ఆవులను నమ్మలేదు. ఒక్క నీళ్ళ ప్రాబ్లం, నీళ్లు తాగడానికి లేవనే ఆవులను నమ్మాలి. పొలాల దగ్గర చెరువుల దగ్గర
నీళ్లు దాపాలంటే కూడా పొలాలలో భయపెడుతుంది. ఈ రోజు ఏ ఇంటి ముందరు సొంతం బట్టలు ఉతుకుంటారు. అవును. ఇప్పుడు మా మా గ్రామంలోనే బట్టలు ఉతకాలంటే ఎక్కడనో చెరువులకు బావులకు పోతే బావులకు తిడుతుండ్రి. అవును. ఎండాకాలం ఏ బట్టలు ఉతికే నీళ్ళు ఎట్ట తాగాల అని తిడుతుండ్రి. అటువంటిది ఈ రోజు ఎవరింటి ముందర వాళ్ళు మూటలు బట్టలు ఉతుకుంటారు. ఇంటి దగ్గర చెట్లు పాంచి సంపులు ఎవరి వాటర్ ఎక్కడ సస్యశ్యామలం తెలంగాణ తాగనికే పంటలకి. అప్పుడు ఎట్లుండే ఏదో ఇంచున్నర పడుతుండే దానికి చెరువు కట్టుకుంటుండే బోరు పరదాలతోటి ట్యాంకులు ఒకసారి కరెంటే లేదు. ఆడుతామంటేనే కరెంట్ లేదు. 4 గంటలు వస్తుండే, 3 గంటలే పగులు వస్తుండే, రాత్రి 3 ట్యాంకులు నిండకుండే ఓ 20 నిమిషాలు 10 నిమిషాలు వస్తుండే నీళ్లు. పుసుక్కున బోర్గిని చెడిపోతే 3 దినాలు నీళ్ళే లేవు. ఆ చెరువులలో ఆవులు తాగడానికి పోయి ఇట్లా తొక్కితే ఆ కాలపాదలోకి నీళ్లు పోతామని అసలు ఆవులను తాగడానికి రకరకాల బాధలు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజలు బాధలు పడినందుకు తెలిసింది. ఇప్పుడు ఈ జనరేషన్ వీళ్ళు ఇంత కొంచెం కూడా అబద్ధాలు చెప్తున్నాం కదా అని కొంచెం కూడా మనస్సాక్షి లేకుండా ఇంట్లో అబద్ధాలు చెప్తున్నారు కదా. ఏదో వాళ్ళు అంతకు ముందు ఏదో అద్భుతంగా ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గలీజ్ చేసింది అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు కూడా దానికి కరెక్ట్ డీటెయిల్ సమాధానం చెప్తున్నారు. మా పార్టీ మా కేటీఆర్ మళ్ళా పులిబిడ్డ మళ్ళా కవిత దుంకింది. ఇప్పుడు వీళ్ళు ఏ అడుగడుగున మీరు కూడా చూస్తుంటారు. మా సింహం లోపలనే ఉంటది. మా సింహం బయట వీళ్ళే ఎక్కువైపోయారు. వాళ్ళ మా సింహంకి అవసరం లేదు. సింహం బయటకు వెళ్తే ఇవన్నీ ఎక్కడ పోతావో ఏమో. 2-3 తట్టుకోలేదు. ఈ మా కేటీఆర్ హరీష్ రావు కవితకే తట్టుకున్నాక రకరకాలుగా చెప్తారు. ఆ జైల్లో దొబ్బుతాం, ఏ జైలు ఎవరు దొబ్బుతారా? నీ ప్రభుత్వం మేము దొబ్బాలనుకుంటే మా కేసీఆర్ దొబ్బాలనుకుంటే ఒక్కడు కూడా మిలగడు. నీ రేవంత్ రెడ్డి కూడా మిలగడు. లోపలనే పడుతుంది. మొన్న రీసెంట్ గా కేటీఆర్ కూడా ఒక మాట అన్నాడు, నీకు కేసీఆర్ కాదు మాట చెప్పాల్సింది, మా కార్యకర్త సార్లు నీకు చెప్పడము, నువ్వు చేసే పరిపాలన అంత దరిద్రంగా ఉందని కామెంట్ చేస్తున్నావు. నిజంగానే అంత దారుణంగా ఉందా? అంతే దారుణంగా కాకుండా ఇంకేముంది. ఇప్పుడు మీరు కథ ఆయన అలా ప్రాణం చూసినా తెలుసు కదా మీకు. అది గతి ఏం గతి పట్టింది, ఏం గతి ఒక మంత్రి ఏం చెప్తాడు, 2500 వచ్చే నెల 10కి ఇస్తామంటారు. ఓడి ఆ పథకమే లేదు, ఇంకా తీసేసినామని ఒకటి చెప్తాడు. వాడిని ఒకరేమో రైతు బంధు మొత్తం వేసినామంటే ఒకటి సగం వాళ్ళే మంత్రులే మొత్తం అయిందని ఒకరంటూ ఇంకా కాలేదు, సగం అయింది సగం ఇస్తామంటారు. మనకి ముఖ్యమంత్రికి వీళ్ళ మీద అజమాయిషి లేదు. ఎవరంతా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అన్ని కుక్కలు చింపిన ఇస్తారు. అది కేసీఆర్ మీద ఒక అభిప్రాయం ఉండే, అంటే ఒక ముద్ర పడిపోయింది అందరికి. మంత్రులని దగ్గర రానియాడు, ఎమ్మెల్యేల దగ్గర రానియాడు, అన్ని అధికారాలను తన వద్దనే పెట్టుకుంటాడు అన్నట్టు బాగా చేశారు. అంటే ఎవరైనా చనిపోతే పోడు, ఏదైనా జరిగితే పోడు కేసీఆర్. రేవంత్ రెడ్డి కూడా ప్రతి చోట కట్టిన వెళ్తున్నాడా, అందరిని కలుస్తున్నాడా? ఇప్పుడు మొన్ననే రీసెంట్ గా గుమ్మన్నారు సార్, మీరు 5 సార్ల ఎమ్మెల్యే. ఆయన ఒక వార్డు నెంబర్ కాదు, చిన్న విషయం కాదు. 5 సార్లు ఎమ్మెల్యే ఉన్నోడు వారం జరిగితే నీకు అపార్ట్మెంట్ లేదు. ఆయనే ప్రత్యేకంగా చెప్పినాడు. ఇక నీవు అబద్ధాలు. ఇప్పుడు కేసీఆర్ కొన్ని విషయాలు ఉంటాయబ్బా. కొంతమంది కలుతారు, కొంతమంది కలుతున్నోడు అని మీద మంచి అభిప్రాయం లేకుంటది. కానీ చాలా సార్లు మన కృష్ణమోహన్ రెడ్డి గారు కూడా చాలా సార్లు కలుస్తుంటారు, మాట్లాడుతుంటారు. కలవనోళ్ళు ఉన్నారా? కొంతమంది ఉంటారబ్బా. కొంతమంది ఇప్పుడు ఆయనకి కొంచెం ఇష్టం లేని ఉంటారు, వ్యతిరేకత ఉన్నదని. సరేలే రేపు కలుతామంటాడు. నేను పోగానే నేను పిల్లగాడా రా కానీ సంఘాల కూర్చున్న పెట్టుకుని ఓ ముఖ్యమంత్రి ఆయన అన్ని ఆలోచనలు ఉంటాయి. అన్ని కేసీఆర్కి ఉన్న ఆలోచనలు ఎవరికి లేవు. తెలంగాణలో ఏ ముఖ్యమంత్రి చేసినా కానీ ఎవరికి లేవు. ఎవరికైనా ఉన్నాయా? రైతు బంధు ఆలోచన ఎవరికైనా వచ్చిందే? ఈ డ్యాముల ఆలోచన ఎవరికైనా వచ్చిందే? కాళేశ్వరం ఎవరికైనా వచ్చిందే? ప్రపంచంలోనే ఇవి ఇంకా ఇప్పుడు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అంటారు. అవును, అయిందే 1,00,000 కోట్లు. 95,000 కోట్లు అయిందంట. 1,00,000 కోట్లు అనుకుందాం. 1,00,000 కోట్లు అయింది. మరి 1,00,000 కోట్ల అవినీతి ఎక్కువ ఉంటది. మరి కాలువలు ఎట్లా వచ్చాయి? బ్రిడ్జిలు ఎట్లా వచ్చా? 300 కిలోమీటర్లు కాలువలు ఎట్లా వచ్చా? 20-30 స్టేషన్లు, తర్వాత 19
డ్యామ్లు ఎట్లా వచ్చా 2000 కిలోమీటర్లు తవ్వకాలే జరిగినాయి ఆ? కాలువలు. ఎట్లా వచ్చా ఏం మీరు కూడా ఎట్లా పెడతారా మీ దుళ్ళు పెడతారా మీ ఇంట్లో మీ సంపాదన పెట్టినారా అరే చెప్పేతోడు తెలివి ఉండి వానికి ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటే ఈ జనాలు నమ్ముతారని ఇప్పుడు ఈ ఈ అక్కడ ఇప్పుడు కాళేశ్వరం వాడు ఇప్పుడు లబలబ కొట్టుకుంటున్నాడు ఉమ్, కాళేశ్వరం ఎప్పుడైతే నీళ్లు బంద్ అవుతున్నాయి ప్రజలు ఆడ వెళ్ళిపా ఆడే ఆపా మేడిగడ్డ పోయింది ఆ గడ్డ పోయింది మళ్ళీ నీళ్ళేం కాస్తాయి ఉమ్, పోతే మేడిగడ్డ నీళ్ళు ఎట్లా ఆగినాయి అది కూడా కొడకపోవాలి మొత్తం ఇంకా. కొడకపోలే కదా కేసీఆర్ చెప్పినాడు కదా వాళ్ళు మూర్ఖులు అవును. వాళ్ళు ఈ నోటికి వస్తే ఏదో ఆగుతారు ఇప్పుడు డ్యాములు అయినంత కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి ఉమ్, అదే రాజగోపాల్ రెడ్డి ఏదో డ్యామ్ కట్టినాడట ఉమ్, కట్టిన 6 నెలలకే కొట్టుకుపోయిందట డ్యామ్ అవును. మళ్ళా కేసీఆర్ మళ్ళా నేనే కట్టించిన ఈయన రాజగోపాల్ రెడ్డి నల్గొండ ఎంపీ అవునవును కోమటిరెడ్డి రాజగోపాల్ రాజగోపాల్ రెడ్డి మళ్ళీ వాళ్ళ మీద కేసులు అవన్నీ ఆ? చేస్తే రాజకీయ కక్షలు మళ్ళా రాజకీయ కథ అనుకున్నాం అని ఆయన పెద్ద మనసు చేసుకుని వాళ్ళని పట్టించుకోకుండా కట్టినాం. చేసిండు. మళ్ళీ వాడినే 1,00,000 కోట్లు అంటాడు అవును. కాళేశ్వరం కొట్టకపోయింది అంటాడు నాకు- మేడిగడ్డ కొట్టకపోయింది అంటాడు నా క్వశ్చన్ జనరల్ గా ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి నేను కూడా కొంచెం 2009 నుంచి రాజకీయాలను గమనించుకుంటా ఉన్నా. రాజకీయ నాయకులు అవతల వాళ్ళని బ్లేమ్ చేయడానికో వాళ్ళని కించపరచడానికో వాళ్ళకున్న అధికారాన్ని పోగొట్టడానికి మేము అధికారంలోకి రావాలనే ఒక ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేయడం, ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఇంత తిన్నారు అంత తిన్నారు అని చెప్పడం, ఒక్క రూపాయి కూడా వాళ్ళని వెనకలికి తీసుకొచ్చేటట్టు చేయరు. ఏమి ఇప్పుడు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అంటారు, కానీ ఈడ అది చూస్తే ఆ రేసు విషయంలో 50 కోట్ల దానికి కేసు పెట్టి 50 కోట్ల 1,00,000 కోట్లని కక్కియొచ్చు కదా. ఇప్పుడు 50 కోట్లు ఖర్చు పెడితే 700 కోట్లు లాభం వచ్చినాయి. అవును. ఈ రేస్ది ఈ రేసుది 50 కోట్లు ఖర్చు పెట్టినాడు మన ప్రభుత్వం. అవును. ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టిన ఆయన 50 కోట్లు తిన్నాడు. ఉమ్. 50 కోట్లు తిన్నాడు కేటీఆర్ అంటే అరే 50 కోట్లు ఈ రేసు ఖర్చు పెడితే 700 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి లాభం వచ్చింది. ఉమ్, ఇప్పుడు ఇప్పుడు అంత అవసరం లేదు. బీజేపీ ఉంది. ఉమ్, మోడీ 300 కోట్లు ఉత్తరప్రదేశ్ యోగి 300 కోట్లు ఖర్చు పెట్టినా నేను 7 లక్షల కోట్లు 7,000 కోట్లు లాభం వచ్చింది అంటాడు. అవును. ఈ మహాకుంభమేళకి కుంభమేళ. అవును. మరి ఆ లాభం వచ్చి గ్రామాల అభివృద్ధి చేసుకుంటా లాభం వచ్చింది అంటాడు. అవును. మరి వాడు 300 కోట్లు మింగినాడు అంటారా? మళ్ళా అనండి ఆడ పోయి ఆ, ఈ రాహుల్ గాంధీ అనమని ఆడ పోయి అన్నాడు కదా. ఆడ పోయి రాహుల్ గాంధీని ఆయన కూడా ఈ రేసు దాకా వెళ్తే కుంభమేళ కూడా అవును. దానికి అన్ని సౌకర్యాలు కల్పించడం, సౌకర్యాలు కల్పించాలా, ప్రభుత్వం వచ్చిన చూసుకున్నాలా, మంచి చెడ్డ సెక్యూరిటీ దాన్ని వచ్చిన జనాలను చూసుకున్నారా, అవును. సౌలతులు చేయాలా. అవును. మరి మనం కూడా అటెండ్ చేసినాం కదా, అవును. వచ్చిన అతిథులని చూసుకున్నాం. ఇంకొకటి మన దేశంలో ఎప్పుడు పెట్టలే, ప్రపంచంలో కొన్ని దేశాలలోనే పెట్టిరు అట్లాంటిది. ఆ. ఈ రేస్ అనేది కూడా మన 5-6 దేశాలలోనే పెట్టిరు. మన దేశంలో మన రాష్ట్రానికి తీసుకుంటుందంటే గ్రేట్ కదా. అవును. ఆయన అది కేటీఆర్ పవర్, అది కేటీఆర్ తెలివి, ఉమ్, కేటీఆర్ చతురతతోన మనకు తెచ్చినాడు. ఉమ్. తెచ్చితే ఆ గౌరవాన్ని పెంచితే ఆ గౌరవాన్ని పెంచితే ఈ మూర్ఖులు ఏమంటారు అంటే 50 కోట్లు కార్ రేసులో 50 కోట్లు తిన్నాడు. 50 కోట్లు ఏమవుతుంది? ఏం చెయ్యి, ప్రభుత్వం నీయే కదా. అవును. ఊరు అడవిడి చేయడం కాదు, కక్కి పెంచు. అవును. లోపడదొప్పుతా అంటే కదా బొబ్బు కేసీఆర్ ఒకనాడు దొబ్బు నీ తుప్పడ తీస్తారు. నీ ప్రభుత్వాన్ని 24 గంటలు పడగొడతారు జనాలు. ఉమ్. ఇప్పుడు నీ ఎమ్మెల్యే ఇప్పుడు కేసీఆర్ ని లోపల దొబ్బితే నీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలో 20 మంది బయటకు వస్తారు. టచ్ లో ఉంటారంటారా? అందరూ ఇక ఈయనతో ఆటకొచ్చి మళ్ళీ ఏమేమి గది చేస్తారో ఆయనని ఇంకా ముందు ముందు అవును. మా 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 సింహం కళ్ళు తెరచలేదు. కళ్ళు తెరిస్తే బగ్గున మండిపోతారు అందరు. ఇప్పుడు కేసీఆర్ మీద జనరల్ గా ఇంకోటి కామెంట్ ఏంటంటే కుటుంబ పాలన, బిడ్డ పాలన, కొడుకు పాలిస్తున్నాడు, తర్వాత అల్లుడు పాలిస్తున్నాడు అని ఇట్లా కామెంట్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వాళ్ళ అన్నదమ్ములతో అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరు, వెంకటస్వామి వివేక్ ఎవరు? వివేక్ కొడుకు ఎంపీ, వాళ్ళ అన్న ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే, వాళ్ళ నాయన పేరు చెప్పుకొని వాళ్ళు వచ్చింది. మళ్ళా ఈ ఉత్తమ్ కుమార్ జానారెడ్డి ఇద్దరు కొడుకులు, ఒకడు ఎమ్మెల్యే ఒకడు ఎంపీ.
ఈ కోమటిరెడ్డి వాళ్ళు ఒకడు ఎంపీ ఒకడు ఎమ్మెల్యే. అవును. ఈయన ఎవరు మళ్ళా ప్రతి ఒక్కరు ఇప్పుడు మా గద్వాలనే చూసుకుందాం అబ్బా. అన్ని కుటుంబ రాజకీయాలే. కుటుంబ రాజకీయాలు కాకుండా ఏమిది అత్త అల్లుడు అత్త ఎంపీ అల్లుడు ఎమ్మెల్యే. ఇట్లే ఉంటాయి మొత్తం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కుటుంబంలో కూడా వాళ్ళ వాళ్ళ తమ్ముళ్ళు ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ నడుపుతారు. అవునంట. ఆయన ఒక వార్డు నెంబర్ కాదు, అవును. ఆయన పోతే పిల్లలు సెల్యూట్ చేస్తారు. సెల్యూట్ చేయాలా, పోలీసులు సెల్యూట్ చేయాలా, ఎస్పీలు సెల్యూట్ చేయాలా, ఎస్పీలు కలెక్టర్ వెనక ఉండాలా. ఆయన వార్డు నెంబరా కాదు, వార్డు నెంబర్ కూడా కాదు. అంతే. ఇంకా కుటుంబ పాలన అనేది కాదు, ప్రజలకు సేవ చేస్తున్నాడా ఎవరు. మళ్ళీ ఇప్పుడు కొన్ని గొంతులు కేసీఆర్ ని ఎట్లయితే అన్నారో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎందుకు అంటలేరు? అవే ఎవరంటారు మేధావులు అని చెప్పుకున్న వాళ్ళంతా అప్పుడు కేసీఆర్ మీద కూడా చాలా మాట్లాడారు కదా. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి పాలన అంత మంచిగా ఉంది వాళ్ళకు? మేధావులు నోరు లేవు, మేధావుల నోరు అంతా పడిపోయింది. అందశ్రీ గాని, పాషం యాదగిరి గాని, ఇన్నయ్య గాని, ఇప్పుడు కొంతమంది ఇన్నయ్య సార్ మొన్న చెప్పినాడు, మన నా ఇంటర్వ్యూ ఇన్నయ్య సారు ఇంకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోయింది, కేసీఆర్ ఎమ్మెల్యే ఆయన అన్నారు. పాషా యాదగిరి సార్ కూడా అన్నారు. ఇంకా ఈ కోదండరాము వాళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళు వేరే పార్టీలో మారినారు. ఇంకా వాళ్ళు ఇంకా అన్న ఒకటే అనకున్న ఒకటే. మేధావులు సగం మంది యూట్యూబ్ లో మేధావులు ఉంటారు కదా, వాళ్ళు అడ్రస్సే లేరు ఉండరా. తప్పెళ్ళు కొడుతుండ్రి, ఆడ పోయేది ఈడ పోయేది, ఆడ పాటలు పాటలు ఈడ అందరూ ఎక్కడ పోయారు ఎక్కడ లేదు. కానీ మొత్తానికి అయితే ఇప్పుడు ఈయన పోయిన పాటలు పాడాలంటే ఎవరు పాడతలేడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము నిజం చెప్పాలంటే అప్పటికంటే ఇప్పుడు కొంచెం దిగజారుతూ వస్తుంది. ఆదాయంలో కూడా చాలా వరకు తగ్గిందని అంటున్నారు. సో ఒకవేళ తెలంగాణ రాష్ట్రం వెనక పడడానికి కారణం ఎవరని చెప్తే ఏమంటారు? కాంగ్రెస్ ప్రభుత్వమే. వాళ్ళని గెలిపించిన వాళ్ళు కూడా కదా. ఇప్పుడు మనం చేసిన తప్పుకి మనమే అనుభవించాలా. అంతే. మనం చేసినాము, మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము, మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు అనుభవిస్తున్నామా లేదా? ఒక పథకం లేదు, ఇప్పుడు ఒక పథకం లేదు, ఒక మాట లేదు. ఏది అనుభవించకుండా ఏమన్నా రేవంత్ రెడ్డిలో ఏమైనా మార్పు వస్తుంది అనుకుంటారా? డబ్బు మార్పు వస్తుంది. డబ్బు మార్పే. డబ్బు ఎంత కూడబట్టింది, ఎంత జమ అయింది అంతే. ఆయనకు తెలుసు ఈ కాంగ్రెస్ వాళ్ళు 5 ఏళ్ళు నన్ను ఉంచరు. ఉన్నప్పుడు ఇంకా మూట కట్టి ఇంకా మన పని మనం చేసుకుందామని ఆయన ఆలోచనలో ఉన్నాడు అంతే. ఎవరిని పట్టించుకుంటలేడు. ఇప్పుడు పక్కన మంత్రులను కూడా పట్టించుకుంటలేడంట. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి కూడా మంచిగా సఖ్యత లేదు. ఇంకా ఈట పని చేస్తాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ వాళ్ళు ఏమనుకుంటారంటే హైకమాండ్ మనల్ని మళ్ళీ ఒకసారి అధికారం రావాలా, ప్రజలకు సేవ చేయాలని వాళ్ళు కోరుకుంటారు. వీళ్ళు ప్రజలకు సేవ చేస్తారు. సేవ చేయనట్ల సేవ చేయని కాబట్టి ఆయనకి ఎంత మంచి పెద్దలు ఉంటారు, ఇంటెలిజెన్స్ ఉంటుంది, మంచి చెడ్డది, ఆయన అనుచరులు ఉంటారు, ఆయన ఫాలోవర్స్ ఉంటారు, చెప్పేతలు చెప్తారు వాళ్ళు అక్కడ. ఇప్పుడు రాహుల్ గాంధీ అంటే ఆయన ఒక మంచి ఉద్దేశంతో, మీరు కూడా ఒక బీసీ బిడ్డే కాబట్టి ఆయన బీసీ కులగణన జరిగి బీసీలకు ఎక్కువ అధికారాలు ఇచ్చి అన్ని వర్గాలు అభివృద్ధిలోకి రావాలని ఆయన దేశం మొత్తం తిరుగుతున్నాడు. కానీ ఇక్కడ జరిగినటువంటి కులగణన సర్వే, బీసీ గణన సర్వే గాని అంత తప్పుడు లెక్కలతో 46% ఉన్నారా? ఎంత అన్నాడు? 46 ప్యూర్ బీసీలు, ఇంకా 10% ముస్లింలు ఉన్న బీసీలు అన్నాడు. ఇప్పుడు నీకు కరెక్టా? అది కాదు. రిపోర్ట్స్ కూడా సఖ్యత లేదు. కొంతమంది డైరెక్ట్ చెప్తున్నారు, మా ఇంటికి రాలేదా నాయన, మా అమ్మ చేయలేదు. ఇప్పుడు కేసీఆర్ చెప్పినాడు, కేసీఆర్ కులగణన బీసీ మొత్తం చేసినాడు. అవును. ఆ రిపోర్ట్ తెలంగాణలో ఒకటే రోజే. అవును, ఒకటే రోజే మధ్యాహ్నం వరకు అయిపోయింది. అమెరికాలో ఉన్నోడు వచ్చినాడు, దుబాయ్లో ఉన్నోడు వచ్చినాడు, బొంబాయిలో ఉన్నోడు వచ్చినాడు, బెంగళూరులో ఉన్నోడు వచ్చినాడు, ప్రతి ఒక్క ఊర్లో ఉన్నోడు వాడిని పుట్టిన గ్రామానికి చేరినాడు. వాడు ఆ రోజు ఒక్కరోజే వాడు హాజరిచ్చి రాపిచ్చిపోయినాడు. మరి నువ్వేం చేస్తావు? వారము ఓనాడు ఒక విఆర్ఓ వస్తాడు, ఓనాడు సెక్రటరీ వస్తాడు, ఓనాడు ఇంకో ఫీల్డ్ అసిస్టెంట్ వస్తాడు. గ్రామాల ఎందుకు చేస్తారు వాళ్ళు? చక్కగా చెప్పేవాళ్ళు కూడా అంత ఏం చెప్తారు? మాకు పని పోయి చెప్పే నాయకుడు కూడా ఒక క్లారిటీ లేదు. క్లారిటీ చేయాలా? నువ్వు ఖచ్చితంగా ఆర్డర్ ఇచ్చినావంటే కరెక్ట్ చేయాలి. నువ్వు ఆర్డర్ ఇచ్చి నీ ఇంట్లో కూర్చుంటే వాడు చేస్తే 8 నెలలు చేస్తారా? కులగణన 8 నెలలు చేస్తారా? ఆ వ్యక్తి రోజు వస్తే లేదు లేదు, వాళ్ళు కూడా లైట్ తీసుకున్నట్టు అయిందంట.
ఒకనాడు వచ్చినాడు సార్ కంప్యూటర్ పని చేసి మళ్ళీ రేపు వస్తారా అని. ఉమ్. మరి రేపు నన్ను హైదరాబాద్ పోతే నేను కూడా ఎప్పుడు నవంబర్ 15కే చేయించుకున్నా. నేను కూడా హైదరాబాద్ సార్ నువ్వు ఆధార్ కార్డు నెంబర్ చెప్పి రాసుకుంటానే ఆధార్ కార్డు నెంబర్ చెప్తే రాసుకోలేదు అంతే కదా. అవును. క్లారిటీ లేదు. అవును. నువ్వు బీసీలు ఎంతమంది ఉన్నారు ఉమ్. కులాలుగా వేదిగా బీసీలో మళ్ళీ కులాల వేదిక పెట్టు. 2011 లెక్కల ప్రకారమే 3,35,00,000 మంది ఉంటే ఇప్పుడు 45,00,000 50,00,000 చూపి 3,50,00,000 చూపిస్తున్నాడు. మరి 20 లక్షలే పెరిగినారా 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు 20 లక్షలు పెరిగినాయి. ఎవరన్నా నమ్ముతాడా? మన ఇది ఓటర్ కార్డులేమో 3,50,00,000 ఉన్నాయి. ఓటర్ కార్డే. అవును. ఇక ఓటర్లు ఎక్కడన్నారు ఒక సంవత్సరం నుంచి అంటే 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లలు ఇంకా దగ్గర దగ్గర వాళ్ళకి 60,00,000 మంది ఉంటారు. మరి 3 లక్షలు 4 కోట్లు దాటినారు. 4 కోట్లకు పైన ఉన్నారు. అవును. కాకపోతే తప్పుల తడక బీసీ గణన అనేది అది పనికిరాని బీసీ గణన. అది ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ వాళ్ళ ఎమ్మెల్సీ కదా కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆయననే తగలబెట్టేసిండు ఇదంతా తప్పులు ఉన్నాయి. వాళ్ళు తెలుసు కదా బీసీ ఇక కాంగ్రెస్ లో ఉన్న బీసీలు కూడా లబ్బా కొట్టుకుంటున్నారు. అరే ఈడు ఏం గెలికినాడు ఈ బీసీలు మాకు ఓటేయరు మా గతి ఎట్లా అనే పొజిషన్ వచ్చింది. ఇప్పుడు భవిష్యత్తులో ఏమన్నా ఈసారి బీసీ ముఖ్యమంత్రి అని ఈ మధ్య అడవిడి చేస్తున్నారు కదా, మీరు కూడా ఒక బీసీ బిడ్డని, మీకు కూడా అక్కడక్కడ చూస్తూ ఉంటారు చదువుతూ ఉంటారు కాబట్టి ఏమన్నా బీసీల తరపు నుంచి ఒక పార్టీ వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? బీసీల తరపున పార్టీ పెట్టేది అవసరం లేదు. ఉన్న ఏ తాలూకాను ఆ తాలూకాను బీసీని గెలిపిస్తే చాలు. పార్టీ పెట్టేది అవసరం లేదు. పార్టీ పెట్టే ఆ బీసీ బిడ్డకి ముఖ్యమైనటువంటి పార్టీలు సీట్లు ఇవ్వాలి కదా. పార్టీ ఎవరో బీసీ నిలబడతాడబ్బా ఇండిపెండెంట్ గానే పర్లేదు. ఒక 10 గెలిపి ఇండిపెండెంట్ ని వాడే ముఖ్యమంత్రి అవుతాడు. ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ ఇప్పుడు 10 మంది బీసీలు 20 మంది 15 మందిని గెలిపిస్తాం అనుకో తెలంగాణ మొత్తము. వాడికి 25 ఇంక 25 అయితే 15లో మనం ఉంటాము. నిన్నే ముఖ్యమంత్రి చేస్తాంరా నీవే ఉండు అని బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి అట్లా మనం కావాలా కానీ ఇట్లా అంటే మన ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు కావాలా. ఇంకా మనం పార్టీ పెట్టడం అంటే పార్టీ పెట్టి బీసీలే ముఖ్యమంత్రి క్యాండిడేట్ కాయి అంటే ఒక 10-15 ఏళ్ళు కావాలి. ఇప్పుడు నాటకపోయిన వాళ్ళని మెత్తగా చేయాలనుకుంటూ 10 ఏళ్ళు కావాలి. మనం నాకు చెప్పిన పని నేనేం చెప్తా అంటే మనం ఒక బీసీలో ఒక 10-15 మందిని గెలిపిస్తే ఇండిపెండెంట్ గా కానీ ఆటోమేటిక్ గా బీసీ ముఖ్యమంత్రి అవుతారు. అంటే మనకి సపోర్ట్ చేయకున్నా పార్టీలలో టికెట్ ఇచ్చిన వాళ్ళని గెలిపించుకోవాలా. ఈయన దగ్గర బీసీలను గెలిపించుకోవాలి. బీసీని ఇండిపెండెంట్ 10 మంది తెలంగాణలో ఒక 15 మంది కింద బీసీలు ఎమ్మెల్యేలు గెలిస్తే ఆటోమేటిక్ గా బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. బీసీకి పిలిచిస్తారు. బీసీకి ఏ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ కరెక్ట్ రాకపోతే రాదు. అవును రాదు. మనం 15 మంది ఎమ్మెల్యేలు గెలిచినామంటే పార్టీకి రాదు. మనం ఏ పార్టీకైనా సపోర్ట్ చేస్తాం. మన నరేంద్ర మోడీ చూడు మన చంద్రబాబు నాయుడిని పట్టుకున్నట్టు అవుతుంది. అంతే కదా అంతే. బీసీ ముఖ్యమంత్రి కావాలంటే అదే ఫార్ములా చేయాలి. మనం ఇప్పుడు ఒక్కడేసారి బీసీ ముఖ్యమంత్రిని డిక్లేర్ చేసి మనము మొత్తం ఇది చేయాలంటే అది ఇప్పటికి ఈ జనరేషన్లో అసాధ్యం. కొన్ని రోజులు 10 సంవత్సరాలు మనం ఫైనల్ గా మన రేవంత్ రెడ్డి గారికి మీరేమైనా సూచనలు కానీ సలహాలు కానీ అంటే ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? తెలంగాణ రాష్ట్రం ఈ లెక్కను పోతే బాగుంటుంది అనే లెక్కలో మీ ఒక 43 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సీనియర్ నాయకులు కాబట్టి మీకు తోచిన విధంగా చెప్పండి. అట్టడుగు నుంచి వచ్చిన వ్యక్తివి నువ్వు రేవంత్ రెడ్డి. అట్టడుగు ఒక గోడలకి రంగు కొట్టుకునే స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు నిన్ను ప్రజలు ఆదరించినారు. ఆయన టిఆర్ఎస్ఏ ఒకప్పుడు మొదట రాజకీయం స్టార్ట్ చేసింది ఆయన టిఆర్ఎస్ నుంచి జడ్పీటీసీగా వద్దంటే ఆయన సొంత నిలబడి మాడుగులో జడ్పీటీసీ గెలిచినాడు. గెలిచినాక కొన్ని రోజులు అయినాక ఎమ్మెల్సీ నిలబడే. ఎమ్మెల్సీకి కూడా ప్రజలు సహకరించినాయి, గెలిచాయి. ఎమ్మెల్సీ అయినాక తెలుగుదేశంలో నిలబడి తెలుగుదేశం సహకరించినారు. నిన్ను మళ్ళీ కాంగ్రెస్లో పోతివి, కాంగ్రెస్లో కూడా సహకరించినారు. కానీ దాన్ని ఫలితము ప్రజలకి నిన్ను ఎట్లయితే అభిమానించినారో ఆ ఫలితం ప్రజలకు చూపాల.
ప్రేమతోటి చేయాలి వాళ్ళకి. ప్రేమతోటి చేయాల. ఈ ఈ పనులు నువ్వు చేసుకుంటూ పోతే నీకు ఓటేసినోడు ఎందుకేసింరా నాయనా అనే పొజిషన్ తెచ్చుకోవద్దు. నీవు ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయనట్ల నువ్వు పాలన చేస్తే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. లేకుంటే ప్రజలు తలుచుకుంటే అంత పాతాళం తొక్కుతారు. నీ నీ జీవితం రాజకీయ జీవితం లాస్ట్ ఉంటుంది. నువ్వు మళ్ళా ముఖ్యమంత్రి కాలేవు, నువ్వు ఆల్రెడీ మంత్రి కూడా కాలేవు. అంటే మొత్తానికైతే ప్రజల గురించి ఆలోచన చేసి ప్రేమతోటి ఎంతో కొంత చేయంటారు. చేయి. లేకుంటే నీ ప్రజల ఇప్పుడు నీ నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దు. నువ్వు ఏదేదో చెప్తావు కదా, అది చేస్తా ఇది చేస్తా అని చెప్పినోడు నువ్వు చెయ్యి. చేయకుంటే ఇంకా నీ ప్రజలు నీ రాజకీయ సమాధి కట్టుతారు. నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి. వాటిలో మీ బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఎట్లుంటది? ఏ విధంగా ముందుకెళ్తారు? మాది ఒకటే, ప్రభుత్వ పథకాలనే మేము ఎత్తి చూపుతాం. వాళ్ళు చెయ్యనివి మీరు చేసినటివి, మనం చేసినటివి, వాళ్ళు చెప్పినటివి చెప్పి చేయనేటివి. అది వాళ్ళు చేసినవి చెప్తారు, మీరు చేసినట్టు చెప్తారు. మనం చేసినవి చెప్తాం, వాళ్ళు చెప్పి చేయనేటివి చెప్తాం. ఓకే, ఈ పలాంది చెప్తేవి చేయవు. 2500 మహిళలకు పింఛనంటివి ఇయ్యపోతివి. కళ్యాణ లక్ష్మి తులం బంగారు అంటివి ఇయ్యపోతివి. అవి చెప్తాం మేము. లక్ష తులం బంగారు, తులం బంగారు ఇయ్యపోతివి. అవి చెప్తాం, ప్రజలకు చెప్తాం. ప్రజలు ఇప్పుడు మేము నువ్వు ఎవడన్నా టిఆర్ఎస్ కాంగ్రెస్ కోటే అంటే కొడతారు. అట్లుంది, అట్లా కోపం ఉంది. అంతా కోపంలో పెట్టుకున్నారు. కాంగ్రెస్ కోట ఏమంట కొడక నువ్వు ఇప్పుడు వేసే మా బతుకట్ అయిపోయింది అనే ఫీలింగ్ ఉంది ప్రజలకి. ఓకే బసవరాజు గారు, మరి మీ పార్టీని బలోపేతం చేసుకొని ముందు మీ పార్టీని మళ్ళీ అధికారంలోకి వచ్చేటట్టు కష్టపడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. నమస్తే.